హాయ్ అండి, అందరూ మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. ఆనంద భైరవి శరణ్యకి ఫోన్ చేసి, శరణ్య నువ్వు ఫ్రెష్ అవ్వు, నీకు లంచ్ తీసుకొస్తాను అని చెప్తూ ఉంటుంది. సరే అత్తయ్య అని శరణ్య చెప్తూ ఉంటుంది. ఇదంతా కూడా అనన్య చాటుగా ఉండి వింటూ ఉంటుంది. ఇక ఆనంద భైరవి శరణ్యకు భోజనం తీసుకుని వెళ్తూ ఉంటుంది. అంటే శరణ్య ఇంట్లోనే ఉందన్నమాట. శరణ్యను ఇంట్లో నుండి బయటకు తీసుకువస్తాను, ఆనంద భైరవి అత్తయ్య అందరి ముందు తల దించుకునేలా చేస్తాను అని అనన్య మనసులో అనుకొని ఇంట్లో ధూపం వేస్తున్నట్టు బాగా బొగ్గులు బాగా మండే బొగ్గులు తీసుకొచ్చి అందులో ఎండుమిరపకాయలు వేస్తుంది. ఇక దాంతో ఇల్లంతా కూడా పొగతో నిండిపోతుంది. ఇక ఇంట్లో వాళ్ళందరూ కూడా ఘాటుకి తట్టుకోలేక ఇంట్లో నుండి దగ్గుతూ బయటికి వస్తారు. శరణ్య, నీకు రెండే దారులు, ఒకటి శరణం, రెండోది మరణం అని అనన్య మనసులో అనుకుంటూ ఇల్లంతా కూడా పొగపెట్టి ఏం తెలియనట్టు అనన్య కూడా ఇంట్లో నుండి బయటికి వస్తూ ఉంది. ఒకచోట ఇల్లంతా పట్టి ఊపిరాడక చనిపోయారంట అని అనన్య కుటుంబ సభ్యులందరికీ చెప్తూ ఉంటే ఆనంద శరణ్యను గుర్తు చేసుకొని చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. మరి ఆనంద శరణ్యను ఎలా కాపాడగలుగుతుంది? ఒకవేళ శరణ్య దొరికిపోతుందా? అసలు ఏం జరగబోతుంది తెలుసుకోవాలనంటే మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి.